అందరికీ తెలిసిన అక్బర్ బీర్బల్ కథల్లోంచి ఒక భలే సరదా కథని ఈరోజు చూద్దాం. తెలివి అంటే ఏంటి, చతురత అంటే ఏంటి అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నమాట. ఈ కథలో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్లు. ఒకరు రాజు, మరొకరు ఆయన మంత్రి, మరి మూడోది లెక్కలేనన్ని కాకులు. అవును, కాకులు. ఇంత సింపుల్గా కనిపించే సీన్ ఎంత పెద్ద మేధోపరమైన సవాలుకు దారితీసిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ప్రియమిత్రుడు మంత్రి అయిన బీర్బల్తో కలిసి సరదాగా వేటకు బయలుదేరారు. వాళ్ళు అడవిలోకి వెళ్లారు. కాని అక్కడ వాళ్లకి వేటాడటానికి జంతువులేం పెద్దగా కనిపించలేదు. ఎట్టు చూసినా సరే కాకులే కాకులు. ఆ కావు అరుపులతో ఆ ప్రదేశమంతా ఒకటే గోలగోలగా ఉంది. అన్ని కాకులను ఒకేచోట చూసేసరికి అక్బర్ చక్రవర్తికి ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. ఎప్పుడూ చూసినా బీర్బల్ తన తెలివితో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు గదా. ఈరోజు తనకి సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న వేసి ఇరుకున పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్బర్ మామూలు ప్రశ్న కాకుండా ఎవ్వరూ సమాధానం చెప్పలేని ఒక ప్రశ్నని తయారు చెయ్యాలనుకున్నాడు. దానికోసం అక్కడున్న కాకుల్నే వాడుకుని ఒక పెద్ద సవాలు విసిరాడన్మాట. వెంటనే అక్బర్ బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, చెప్పు చూద్దాం, మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క చెప్పగలవా అని అడిగాడు. ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద సామ్రాజ్యంలో ఉన్న కాకుల్ని లెక్కపెట్టడమనేది అయ్యే పనేనా? అసాధ్యం కదా. సరిగ్గా ఇదే బీర్బల్ ముందు చక్రవర్తి ఉంచిన సవాలు. అయితే ఇంత కఠినమైన ప్రశ్న వేసేసరికి బీర్బల్ ఏమైనా కంగారుపడ్డా? అబ్బే, లేనేలేదు. అతని ముఖంలో ఎలాంటి ఆందోళన, ఎలాంటి తడబాటు కనిపించలేదు. నిజానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పేశాడు. బీర్బల్ చెప్పాడు, మహారాజా, మన రాజ్యంలో ఖచ్చితంగా 99,643 కాకులు ఉన్నాయి అని. అంత పక్కాగా ఒక నంబర్ చెప్పేసరికి అక్బర్తో సహా అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. ఆ ఖచ్చితమైన నంబర్ వినగానే అక్బర్ చక్రవర్తికి అసలు నమ్మకం కలగలేదు. ఓహో, బీర్బల్ ఏదో అప్పటికప్పుడు నోటుకొచ్చిన నంబర్ చెప్పి తప్పించుకుందామని చూస్తున్నాడు అని అనుకున్నాడు. సరే, ఇప్పుడు తనని ఎలాగైనా ఇరుకునబెట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ నుంచే కథలో అసలు మజా మొదలవుతుంది. బీర్బల్ చెప్పిన నెంబర్ని ఎలా సమర్థించుకుంటాడు, తన సమాధానం వెనుక ఉన్న తెలివైన లాజికేంటో ఇప్పుడు చూద్దాం. వెంటనే అక్బర్ తన మొదటి ప్రశ్న సంధించాడు. సరే బీర్బల్, ఒకవేళ మనం లెక్క పెడితే నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ కాకులుంటే అప్పుడేంటి సంగతి అని అడిగాడు. ఆహా, ఇప్పుడు దొరికాడు బీర్బల్ అని అక్బర్ మనసులో అనుకున్నాడు. దానికి బీర్బల్ ఏమాత్రం కంగారు పడకుండా నవ్వుతూ ఇలా చెప్పాడు. ఓ అదా, మహారాజా, అప్పుడు మన కాకుల చుట్టాలు పక్క రాజ్యాల నుంచి మనల్ని చూడ్డానికొచ్చారని అర్థం. అబ్బా, ఎంత తెలివైన సమాధానం గదా. మొదటి దెబ్బకి అక్బర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే అని రెండో వైపునుంచి బీర్బల్ను ఇరుకున పెట్టాలని చూశాడు. మరి నువ్వు చెప్పిన దానికంటే తక్కువుంటే అని అడిగాడు. ఈసారైన బీర్బల్ దొరికిపోతాడని ఆయన ఆశ. దానికి బీర్బల్ అంతే కూల్గా, అదేముంది మహారాజా, మన కాకులు వాళ్ల బంధువులిళ్లకు పక్క రాజ్యాలకు వెళ్లాయని లెక్క అని చెప్పాడు. చూశారా బీర్బల్ తెలివి. ఎక్కువ ఉంటే చుట్టాలొచ్చారు, తక్కువ ఉంటే మనవాళ్లు చుట్టాలింటికెళ్లారు. ఎలా చూసినా అతని సమాధానం కరెక్టే, అసలు తప్పయ్యే ఛాన్సే లేదు. బీర్బల్ చెప్పిన ఈ అద్భుతమైన సమాధానం వినగానే అక్బర్ చక్రవర్తికి పట్టలేనంత నవ్వొచ్చింది. ఆయనతో పాటు అక్కడున్న వాళ్లందరూ కూడా గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతమంతా నవ్వులతో నిండిపోయింది. నవ్వు ఆపుకొని అక్బర్ బీర్బల్తో ఇలా అన్నారు. షబాష్ బీర్బల్, నువ్వు చెప్పింది కాకుల లెక్క కాదు, నీ తెలివితో ఎవ్వరూ ఓడించలేని ఒక అద్భుతమైన సమాధానం చెప్పావు అని మెచ్చుకున్నారు. బీర్బల్ బలం అంకెలలో కాదు, సమయస్ఫూర్తిలో ఉందని అక్బర్కి అప్పుడు పూర్తిగా అర్థమైంది. బీర్బల్ సమాధానం వింటే మనకి నవ్వొస్తుంది, నిజమే. కాని ఈ కథ కేవలం నవ్వించడం కోసమే కాదు. దీని వెనక ఒక చాలా లోతైన అర్థం, ఒక నీతి ఉంది. అసలు తెలివి అంటే ఏంటి అనే దానిపై ఈ కథ మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది. అదేంటో చూద్దాం. బీర్బల్ చూపించిన ఈ గుణాన్నే సంస్కృతంలో స్థితప్రజ్ఞ అంటారు. అంటే ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నాసరే ప్రశాంతంగా, నిలకడగా ఆలోచించగలగడం. ఇది కేవలం తెలివితేటలు కాదు, అంతకు మించిన ఒక పరిపక్వత, ఒక జ్ఞానమన్నమాట.
సో ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, నిజమైన తెలివికి 3 లక్షణాలుంటాయి. 1 తెలివి అంటే ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవడం కాదు. 2 ఎలాంటి చిక్కు ప్రశ్నకైనా చమత్కారంగా తెలివిగా సమాధానం చెప్పగలగడం. ఇక 3 కొన్నిసార్లు సమస్యల్ని సీరియస్గా కాకుండా హాస్యంతో పరిష్కరించడం కూడా తెలివే. మరి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. పుస్తకాల్లో చదివే జ్ఞానం గొప్పదా, లేక బీర్బల్లాగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సమయస్ఫూర్తి, చతురత గొప్పదా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా.